ప్రధాన అర్చకులు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన ఫిర్యాదుపై ముదిగుప్ప ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరితమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. రైతులకు అందుతున్న సబ్సిడీలు, పథకాలపై ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంశాలపై త్వరలో విచారణ కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎవరు లబ్ధి పొందింది? అప్లికేషన్ అతనే చెప్పాడు కదా పెట్టారని చెప్పి. ఎవరన్నా ఇక్కడ దీంట్లో ఇచ్చేసారా? అట్లా కాకుండా ఈ టమోటాకు సంబంధించిన రైతులు దొరిగిళ్ళ గురించి మాట్లాడాడు. దొరిగిళ్ళకు సంబంధించిన రైతులు మేము అసలు పార్టీలు అనేది అధికారులకు ఎవ్వరూ ఎక్కడ చెప్పింది లేదు. వీళ్ళంతా సంబంధించిన వాళ్ళంతా ఈ లిస్టులో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈరోజు కోట్ల రూపాయలు దాంట్లో జరిగింది. దాంట్లో ఎవరెవరు ఉన్నారనేది కూడా అన్ని కూడా డీటెయిల్స్ కలెక్టర్ గారికి ఇస్తాం, ఎంక్వైరీ స్టార్ట్ చేపిస్తాం. అది కాకుండా గత ప్రభుత్వంలో ఏమేమి జరిగాయి కూడా మొత్తం అన్ని వెలికి తీస్తాం, సిద్ధంగా ఉంటాం. అది కాకుండా రైతులు అంటే మేము చూడలే అంటే ప్రతి ఒక్కరికి అది వైఎస్ఆర్సీపీనా ఇంకో పార్టీని చూడాలి. అందరూ రైతు ఖచ్చితంగా అక్కడ పెట్టుకున్న వాళ్ళకి అది ఎంత ఇస్తున్నాము? ఎకరాకు 16,000 రూపాయలు. చిన్న అమౌంట్. సరే, నిజంగానే ఇది అభివృద్ధి. దీంట్లో మనం ముందుండాలి కానీ ఊరికే ఏదో బెదిరించే విధంగా ఇంకో విధంగా రైతులకి ఇబ్బంది పెట్టి, అధికారులను ఇబ్బంది పెట్టి తద్వారా కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి మేము అడ్డు ఉంటామంటే మాత్రం ఖచ్చితంగా గట్టిగా హెచ్చరిస్తున్నాం. అభివృద్ధిని మీరు ఎవ్వరూ ఆపలేరు, గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి ఖచ్చితంగా చే తీరుతాడు. మంత్రిని తీసుకోవడమో లేదా ఇంకోరి మీద కక్ష లేదంటే బిజినెస్ మీద వాళ్ళ మీద కక్ష ఇదే దీంట్లోనే పోతాడు. మారాలి, ఖచ్చితంగా మారాలి. మారినప్పుడే మనల్ని జనాలు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. అది కాకుండా నువ్వు ఎంతసేపు ఇట్లా కంప్లైంట్లు బెదిరి